ఈరోజు పొత్తి కడుపులో నొప్పికి ఆసనాలను చూద్దాం. ముందుగా అగ్నిసార. ముందుగా శ్వాస తీసుకోండి, పూర్తిగా బయటికి వదిలేయండి. వదిలిన తర్వాత అలానే ఉండండి. పొట్టను ముందుకి వెనక్కి కదిలించండి. మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేసి తర్వాత శ్వాస తీసుకుంటూ రిలాక్స్ అవ్వాలి. శ్వాస వదిలేసి బయట ఆపి ఉంచాలి, శ్వాస తీసుకోకూడదు. ఆపి ఉంచి మీరు వదలాలి, ముందుకి వెనక్కి కదిలించాలి. చూసారు కదండి అగ్నిసార. అగ్నిసార ముందుగా కదిలించేటప్పుడు ఎక్కువ సార్లు కదలదు, కానీ రోజు చేస్తూ ఉంటే మీరు ఎక్కువ సార్లు కదిలించగలుగుతారు. 20 నుంచి 30 సార్లు 50 వరకు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కదిలించవచ్చు. సో ఇది చేసిన తర్వాత పవనముక్తాసనం. పవన అంటే విపరీత పవనముక్తాసనం. మామూలుగా పవనముక్తాసనం మనం పడుకుని చేస్తాం, కానీ ఇది కూర్చొని చేస్తాం కాబట్టి దీన్ని విపరీత పవనముక్తాసనం అని అంటారు. ముందుగా వజ్రాసనంలో కూర్చుని కుడికాలు పూర్తిగా వెనక్కి పెట్టాలి. ముందుగా శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు రావాలి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి రండి. పూర్తిగా తల పైకి తీసుకురండి. పొట్ట అంతా కూడా స్ట్రెచ్ కావాలి దీంట్లో. శ్వాస వదులుతూ మెల్లగా కిందకి రండి. శ్వాస తీసుకుంటూ పైకి రండి. రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా ఎడమ కాలు వెనక్కి పెట్టండి. శ్వాస తీసుకోండి. మెల్లగా శ్వాస వదులుతూ ముందుకు వంగండి. శ్వాస తీసుకుంటూ పైకి రండి. మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ మెల్లగా ముందుకు రండి. శ్వాస తీసుకుంటూ పైకి రండి. రిలాక్స్. చూసారు కదండి విపరీత పవనముక్తాసనం. అలాగే ఈ ఆసనంతో పాటుగా విపరీత నౌకాసనం చేయాలి. ఇప్పుడు విపరీత నౌకాసనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీరు బోర్లా పడుకోండి. తర్వాత 2 కాళ్ళు దగ్గర ఉంచండి. కొంచెం 2 చేతులు ముందుకు పెట్టండి స్ట్రైట్గా. ఇప్పుడు సాధ్యమైనంత వరకు తలని, చేతులని, కాళ్ళని పైకి లేపండి. Breathe out. Breathe in. Breathe out. Breathe in. రిలాక్స్. చూసారు కదండి విపరీత నౌకాసనం. నౌకాసనానికి వ్యతిరేక ఆసనం ఇది. పొట్ట మీద పడుకుని చేయాలి. మీరు పూర్తిగా కాళ్ళు చేతులు పైకి లేనప్పుడు పొట్ట మీదే వెయిట్ ఉంటుంది. ఈ ఆసనం చేయడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది, రాకుండా ఉంటుంది. అలాగే అగ్నిసార, విపరీత పవనముక్తాసనం, విపరీత నౌకాసనం, ఈ 3 కూడా పొత్తి కడుపులో నొప్పికి ఈ ఆసనాలు బాగా ఉపయోగపడతాయి.